అసలు కులంలో నాయకత్వం పెరుగుతూ ఉంది కానీ కులాలు ఎందుకు అభివృద్ధి చెందుతలేవు అనే అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ శివ ఉన్నాడు. సరే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ముదిరాజు సంఖ్య రాష్ట్రంలోనే అతిపెద్ద సంఖ్య అని చెప్పి చెప్తారు. ఎంతవరకు వాస్తవం అన్న? నిజంగానే పెద్ద సంఖ్యలో ఉన్నారా? అంటే ఆ లెక్కలన్నీ కూడా లెక్కల్లో బొక్కలు ఉన్నాయి, బొక్కలన్నీ బోగస్ అని చెప్పి చెప్తారు. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే అట్లాగే ఈ గొల్ల కురుమల జనాభా తక్కువ చేసుకుంటారు, రెడ్ల జనాభా పెంచుకోవడం జరిగింది. తెలంగాణలో అత్యంత అవినీతి శాఖ ఏదన్నా ఉంది అని అంటే ఒకే ఒక శాఖ తెలంగాణ. వెళ్ళి చెరువు గట్టు మీద నిలబడి 4 ఫోటోలు కొట్టేసి చేప పిల్లలు వదిలేసి బిల్లులు తీసుకున్న దాఖలా. ఈ స్కామ్ ఎప్పటి నుండి నడుస్తుంది? మరి ముదిరాజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది గ్రహించలేరా, లేదంటే గ్రహించినా మౌనం పాటిస్తారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో బండ ప్రకాష్ కాకుండా ఒక నాయకుడు అని ఎదిగిందా? ఈరోజు మీరు బీఆర్ఎస్ వీలో స్టూడెంట్ వింగ్లో పనిచేస్తే ఏ ముదిరాజు బిడ్డనని అడగండి, వాళ్ళ ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ప్రపోజ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ పొరపాటు ఎవరు? ముదిరాజుల పక్షాన నిలవడనటువంటి బండ ప్రకాష్ దా? మా బండ ప్రకాష్ ఏది చెప్తే అదే న్యాయం అని చెప్పేసి నమ్మేటువంటి ముదిరాజు. నేను అదే చెప్తున్నా. బండ ప్రకాష్ మీ చేసిన పోరాటం వల్ల మంత్రి పదవులకు ఎక్కిన వాళ్ళు మీకోసం ఏం చేస్తా ఉన్నారు? కొట్లాడి వెంకటేశ్వర గారికి మినిస్టర్ రావాలి మా ముదిరాజు బిడ్డ కనీసం మేము కొట్లాడినాం. ఆయనకు మినిస్టర్ పదవి వచ్చింది. మినిస్టర్ పదవి వచ్చినాక జాతిలో ఏదైనా ఉద్ధరణ చేస్తాడు, జాతిలో ఏదైనా చైతన్యం చేస్తాడు, ఏదో మంచి చేస్తాడు అనుకుంటే ఉల్టా జాతిని ఇంకా నాశనం పట్టిస్తున్నాడు. ఏ రకంగా? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లాంటి అవినీతి జరిగిందో ఈ రోజు వెంకటేశ్వర దగ్గర అదే అవినీతి జరుగుతుంది. ఈ రోజు కూడా బండ ప్రకాష్ అనే వ్యక్తిని మాట్లాడే పరిస్థితి లేదు, ధైర్యం చేయడు, మాట్లాడాడు. ఎవరు? వెంకటేశ్వర గారు ఉల్టా ఆయనకు సపోర్ట్ చేస్తాడు. మరి మీరేం చేస్తాం? బండ ప్రకాష్కి ఏమన్నా తెలుసా పేదరికం అంటే ఏంటో? వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో? ఇప్పుడు వెంకటేశ్వర కొడుకులు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా? వాళ్ళ పిల్లలు ఏమన్నా పేదరికంతో ఒక పూట అన్నం తిని ఏది చదువుకుంటున్నారా? ఎవరు ముదిరాజ్ జాతి ఇప్పుడు పెట్టవను? నేను ఓపెన్ సవాల్ చేస్తున్నా బండ ప్రకాష్ గారికి, ఈటల రాజేందర్ గారికి, వెంకటేశ్వర గారికి, మీరు ముగ్గురు కలిసి ఒకవైపు నిలబడండి, మేము ఒక్కరం ఒకవైపు నిలబడతాం, మాట్లాడండి, చర్చ పెట్టండి. ఆధారాలు ఉన్నాయన్న ఇవన్నిటికీ? రావణ్ ఈటల రాజేందర్ గారు వస్తారో, వెంకటేశ్వర గారు వస్తారో, లేదంటే బండ ప్రకాష్ గారు వస్తారో. ఇట్లాంటి వాళ్ళని లంగలు దొంగలు లేదంటే విధవలు అనకపోతే ఇంకేమంటారు? నా ఫోన్ ట్రాప్ చేశారు వెంకటేశ్వర గారు. మీకు తెలుసా విషయం? చేతుల్లో ఏముంది అసలు? మేము ఖచ్చితంగా కేసులకు, వేధింపులకు, దాడులకు, దౌర్జన్యాలకు భయపడేది కాదు. ఎవరి కోసమన్నా అని మీరు వెళ్ళే మార్గంలో నిలబడగలుగుతారా మీరు? మరి సక్సెస్ అవుతారా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా సాధ్యం చేస్తారా? నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. రాష్ట్రంలో జనాభా లెక్కలు ఈ మధ్య కాలంలో తీసిరు. ఎవరి కులంలో ఎంత జనాభా ఉన్నారో పూర్తి లెక్కలతో పాటు బయట పెట్టిరు. మరి పదవుల్లో ఎంత మోతాదులో ఉన్నారు, మేమెంతో మాకంత అనే నినాదం ఎంతవరకు పనిచేస్తూ ఉంది? అసలు కులంలో నాయకత్వం పెరుగుతూ ఉంది కానీ కులాలు ఎందుకు అభివృద్ధి చెందుతలేవు అనే అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ శివ ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ముదిరాజు సంఖ్య రాష్ట్రంలోనే అతిపెద్ద సంఖ్య అని చెప్పి చెప్తారు. ఎంతవరకు వాస్తవం అన్న? నిజంగానే పెద్ద సంఖ్యలో ఉన్నారా? ముందుగా ఈరోజు ఈ అవకాశం కల్పించిన ప్లస్ టీవీ వాళ్ళకి, అట్లాగే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధికంగా బీసీల్లో జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులు. ఓకే. ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అయితే ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు తెలుసు, ప్రభుత్వంలోని పెద్దలందరికీ తెలుసు. కాకపోతే మనకు ఒక సైంటిఫిక్ డేటా లేదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే 2023, 24, 25లో తీసిన సోషల్లీ, ఎకనామికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ కాస్ట్ ఏదైతే సర్వే ఉందో, ఆ సర్వేలో వాళ్ళు తీసుకొచ్చిన డేటా ఏదైతే చెప్తున్నారో ఆ డేటా ఆధారంగా చూస్తే మనకున్న ఇప్పుడున్న సైంటిఫిక్ డేటా ఏదైనా ఉందంటే తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపించే ఒకే ఒక డేటా ఈ ఏదైతే ఈ కాస్ట్ సెన్సస్ డేటా.
సో ఇది కులగణన సర్వే, ఆ సర్వేలో ఆధారంగా చూస్తే ఇప్పుడు ముదిరాల జనాభా ఎక్కువ ఉందన్నట్టు ఈరోజు చెప్తున్నారు. అంటే ఆ లెక్కలన్నీ కూడా లెక్కల్లో బొక్కలు ఉన్నాయి, బొక్కలన్నీ బోగస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అది బయటకు వచ్చిన డేటా మనకు చాలా టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద పేపర్లు అంటే జాతీయ స్థాయి పేపర్లు కూడా రాస్తున్నది ఏంటంటే తెలంగాణలో ముదిరాల జనాభా 45 నుంచి 50 లక్షల జనాభా ఉన్నట్టుగా వాళ్ళు రాసిన డేటా. ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, అనేక వేదికల మీద రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అనేక వేదికల మీద చెప్పింది కూడా ఏంటంటే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజ్ కులం. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా మినిమం వచ్చేసి 45 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 85-90 వేల జనాభా కలిగిన నియోజకవర్గాలు కూడా ఉన్నట్టుగా చెప్పిండ్రు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డేటా సర్వే చేసిందో ఆ సర్వేలో నిజానికి కూడా అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఇది పూర్తి స్థాయిలో సర్వే కాలేదని ప్రభుత్వం 97% పూర్తయినట్టు ప్రభుత్వం పెద్దలే చెప్పడం ఒకటి. రెండోది ఒక ముదిరాజులే కాదు, ఈ తెలంగాణలో ఈరోజు గౌడ్ల జనాభా తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. అట్లాగే ఈ గొల్ల కురుమల జనాభా తక్కువ చూసే ప్రయత్నం చేశారు. రెడ్ల జనాభా పెంచుకోవడం జరిగింది. సో ఇట్లా అనేకమైన లొసుగులు ఉన్నప్పటికీ ఒక ఇప్పుడున్న మనకున్న ఒక సర్వేని ఒక డేటాను చూసుకోవాల్సి వస్తే ఇంకా ఉన్న దాంట్లో ఇదే మనకు కనిపించే డేటా అన్నట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇందులో చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా లొసుగులు లోపాలు ఉన్నాయి. జనాభాను తక్కువ చూపించే ప్రయత్నం అయితే పక్క జరిగింది. ఓకే, ఇంత జనాభా ఉన్నారు రాష్ట్రంలో, పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు బీసీలో. అధికారికంగా చూసుకుంటే లేదంటే రాజకీయంగా చూసుకుంటే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అంటే ఇది ఒక ముదిరాజ్ కులానికో లేదంటే బీసీ సమాజానికో కాదండి. ఇది యాక్చువల్గా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ అధికారంలో తీసుకురావాలనేసి ఆ రోజు ఉన్న పెద్దలకు లేదు, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీకి లేదు, ఈ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పాలిస్తున్న బీజేపీకి లేదు. దేశంలో ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా శ్రామిక వర్గాలుగా ఉన్న ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాళ్ళు అట్లాగే ఏదైతే కుల వ్యవస్థ అనే ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఉందో దాన్ని అట్లాగే చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వీళ్ళకి జనాభాలో ఎక్కువగా చూపిస్తున్నారు తప్పితే జనాభాలోనే ఎక్కువ తప్ప అన్నిట్లో వెనుకబాటే. ఈరోజు విద్యలో అంటే అన్నిట్లో వెనుకబాటు అంటే ముదిరాజులకు ఆర్థికంగా వాళ్ళని బలంగా వేయడానికి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో ఫ్రీగా చేపలను ఇస్తూ ఉన్నాం, వాళ్ళ చేతి నిండా డబ్బును సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వాళ్ళ కులాన్ని ఆదుకుంటా ఉన్నామని ప్రతి ప్రభుత్వం చెప్తా ఉంది. అది వాస్తవం ఎంత అవసరం? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం సపరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయంలో మాత్రం మనం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మిషన్ కాకతీయ పేరుతోటి చెరువుల తవ్వకాలు అంటే చెరువుల పునరుద్ధరణ జరిగిన తర్వాత ఈ వర్షం నీరు రావడం లేదంటే కొన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాంతాల్లో లేదంటే కృష్ణా జలాలు రావడం వల్ల కొన్ని చెరువులు నింపే ప్రయత్నం చేశారు. అయితే ఈ చెరువుల పునరుద్ధరణ చేసిన తర్వాత పుష్కలమైన నీటి సంపద ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప సంస్కరణ కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఏం చేశారంటే చేపపిల్లల పంపిణీ అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. అది 2016లో తీసుకొచ్చారు. అయితే చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటు తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ కూడా 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి సంవత్సరం అంటే బడ్జెట్లో ఒక 70 కోట్లు 80 కోట్లు అంటే ఈ అకాడమిక్ అది బడ్జెట్ సెషన్ బట్టి ఒక సంవత్సరం 70 కోట్లు పెడితే ఇంకో సంవత్సరం 100 కోట్లు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అట్లా చేపపిల్లల పంపిణీ కోసం వాళ్ళు బడ్జెట్ను కేటాయించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే అధికారికంగా 2016 నుంచి 2024-25 బడ్జెట్ సెషన్ వరకు దాదాపు 750 కోట్ల బడ్జెట్ ఏది తెలంగాణలో చేపపిల్లల పంపిణీ కోసం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ పరీక్ష పెడితే అందుట్లో నాకు తెలిసి ఒక 150 నుంచి 200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం కరప్షనే. ఈరోజు 70 కోట్లు పెడితే అందులో 10 నుంచి 15 కోట్లకు మించి వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేపపిల్లలని కరప్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా కరప్షన్ చేస్తున్నారంటే చేపపిల్లల టెండర్లని వేస్తారు. టెండర్లలో వాళ్ళకి ఒక టెండర్కి 2 కోట్లకి వేస్తారు. వేసి ఆంధ్రప్రదేశ్లో నాసిరకం చేపపిల్లలు దొరుకుతాయి. అంటే వాళ్ళు మామూలుగా ఒక చెరువులో వచ్చేసి ఇప్పుడు అంటే నాణ్యమైన చేపపిల్లలను తీసుకొచ్చి వదలాలన్నప్పుడు వాళ్ళకి ఒక 1000 చేపలు తీసుకొచ్చారు అనుకో ఎగ్జాంపుల్. 1000 చేపలకి వాళ్ళు ఒకవేళ నాణ్యమైన చేపలు తీసుకొస్తే ఒక 10,000 రూపాయలు అవుతుంది. కానీ అదే నాసిరకం చేపలు తీసుకొస్తే వాళ్ళకి ఎట్లుంటుంది, 1000 చేపలు తీరు నాసిరకం చేపలు అయితే తెస్తారు. అది కూడా 200 నుంచి 300 చేపలు తీసుకొస్తారు. అవి తీసుకొచ్చి వదులుతారు. ఆ నాసిరకం చేప 10,000 పెట్టి కొనాల్సిన నాసిరకం చేపని 100-200 తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ చెరువులలో వదలడం వల్ల చెరువులో చేపలు ఎదుగుదల ఉండదు. అట్లాగే వాళ్ళు ఇప్పుడు చెరువులలో చేపలను వదిలినప్పుడు నీకు కౌంట్ ఎట్లా తెలుస్తుంది? వాడు 1000 చేపలు వదిలేసి 1,00,000 చేపలు అని చూపిస్తాడు. ఈ పొరపాటు ఎవరిది? ప్రభుత్వందా
లేదంటే ముదిరాజు నాయకులదా? ఇది ఒక ప్రభుత్వమే కాదండి, ఇందులో ఒక సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ, తెలంగాణలో అత్యంత అవినీతి శాఖ ఏదన్నా ఉంది అని అంటే ఒకే ఒక శాఖ తెలంగాణ మత్స్యశాఖ. మత్స్యశాఖలో ప్రభుత్వ అధికారుల నుంచి, ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నుంచి, జిల్లా స్థాయిలో డైరెక్టర్ల నుంచి ఈ సిండికేట్ వ్యవస్థ ఇదంతా. అట్లాగే ముదిరాజు సంఘాలు కావచ్చు, అటు బెస్త సంఘాలు కావచ్చు. ఈ సంఘాల్లో అంటే ఇప్పుడు ముదిరాజు కులంలో ఉన్న కొంతమంది దళారీ వ్యవస్థ అనేది ఉంటుంది. అది ఏ వ్యవస్థలో ఉంటుంది. ఇప్పుడు బెస్త సంఘంలో కూడా ఇప్పుడు బెస్త సోదరులు గ్రామీణ స్థాయిలో వాళ్ళు చేపలు పట్టుకుంటారు, వాళ్ళకి తెలియదు ఇదంతా ఏం జరుగుతుంది. అట్లాగే ముదిరాలకు కూడా ఏం తెలియదు, గ్రామీణ స్థాయిలో పట్టుకునే మత్స్యకారులకు తెలియదు. ప్రతి కులంలో ఒక దళారీ వ్యవస్థ, ఇది సిండికేట్ అయ్యి ప్రభుత్వంతో చేతులు కలిపి అటు ప్రభుత్వ ఉద్యోగులు, అటు మత్స్యకారులు, ఇది ఈ మత్స్యశాఖ అధికారులు వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున కరప్షన్ చేస్తున్నారు. ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చేప పిల్లల పంపిణీలో ఈరోజు టెండర్ల ప్రక్రియనే అవినీతి, అతిపెద్ద అవినీతి. ఈరోజు ₹1 కోటి ఈరోజు టెండర్ వేస్తే అందులో 10 లక్షలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మీకు ఈనాడు లాంటి, సాక్షి లాంటి, లేదంటే వెలుగు లాంటి, నమస్తే తెలంగాణ లాంటి మెయిన్ పేపర్లు చాలా అంటే చాలా మీకు పెద్ద పెద్ద ఆర్టికల్స్తో వేశారు. కొన్ని చెరువులలో చేపలే వదలలేదు. ప్రభుత్వ అధికారుల సపోర్ట్ తోటి వెళ్ళి చెరువు గట్టు మీద నిలబడి 4 ఫోటోలు కొట్టేసి చేప పిల్లలు వదిలేసి బిల్లులు తీసుకున్న దాఖలాలు. ఈ స్కామ్ ఎప్పటి నుండి నడుస్తుందన్న? ఇది 2016 నుంచి నడుస్తుంది. 16 నుండి నడుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో గొర్రెల స్కామ్ జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ హయాంలోనే బయటకు వచ్చింది, పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అంటే జనంలో మీ తర్వాత 3వ స్థానంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. మరి ముదిరాజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది గ్రహించలేరా, లేదంటే గ్రహించినా మౌనం పాటిస్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు ముదిరాజులకి మిగతా కులాలకు ఉన్న తేడా ఏంటంటే ముదిరాజులో నాయకత్వ లోపం ఉంది. ఓకే, ముదిరాజులు మీరు ఎక్కడన్నా చూడండి, బీఆర్ఎస్ పార్టీకి ఒక సంఘం, కుల సంఘం పెట్టుకుంటాడు, బండప్రకాష్ ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీలో మీరు మామూలుగా బీఆర్ఎస్వి లీడర్లన్నీ ఎవరన్నా అడగండి, జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిలో మహిళా లీడర్ని ఎవరన్నా అడగండి. 2016 నుంచి 2016-18 నుంచి బండప్రకాష్ గారు బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో బండప్రకాష్ కాకుండా ఒక నాయకుడు అన్న ఎదిగిందా? ఈరోజు మీరు బీఆర్ఎస్విలో స్టూడెంట్ వింగ్లో పనిచేస్తే ఏ ముదిరాజు బిడ్డనని అడగండి, వాళ్ళ ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ప్రపోజ్ చేసే పరిస్థితి లేదు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోతే ఈయన కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, కనీసం ఖండించలేదు. తెలంగాణలో 40 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు అన్యాయం జరిగింది బాబు, మా టికెట్ ఒక్కటి కూడా ఇవ్వలేదని మాట్లాడే పరిస్థితి లేదు. ఉల్టా ఇక్కడ పొరపాటు ఎవరిది? బండప్రకాష్ ముదిరాజుల పక్షాన నిలబడినటువంటి బండప్రకాష్ దా, మా బండప్రకాష్ ఏది చెప్తే అదే న్యాయం అని చెప్పేసి నమ్మేటువంటి ముదిరాజులు. నేను అదే చెప్తున్నా, బండప్రకాష్ ఇట్లా బీఆర్ఎస్ ఎట్లయితే అంటే ఒక వ్యవస్థని అంటే ఆయనకు ఇంకో నాయకుడు ఎదగడం ఇష్టం లేదు. ఇదే సినారియో కాంగ్రెస్ లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా 3-4 తలకాయలు ఉంటాయి. విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, యాదవ్లో కానీ, గౌడ్లో కానీ, మున్నూరు కాపులో కానీ, లేదంటే కుమ్మరి, కమ్మరి, చాగల్, మంగల్లో ఏ పార్టీకి ఆ పార్టీల్లో నాయకత్వం పెరుగుతుంది. ముదిరాజులో అట్లా ఉండదు. వీడే కాంగ్రెస్లో ఉంటాడు, వీడే కాంగ్రెస్ పార్టీ, వీడే బీజేపీలో ఉంటాడు, వీడే బీఆర్ఎస్లో ఉంటాడు, వీడే టీడీపీలో ఉంటాడు, రేపు వీడే ఎంఐఎంలో కూడా ఉంటాడు. సో 4-5 లీడర్లే ముదిరాజు జాతిని అట్లా చలామణి చేస్తుంటారు. మీరు చూడండి, మీరు చాలా వేదికలు కూడా అబ్జర్వ్ చేయండి. 2016లో ముదిరాజు సభ అని ఒకటి పెడతారు. 2016లో రవీంద్ర భారతిలో పెట్టినప్పుడు స్టేజ్ మీద ఎవడు ఉంటాడో 2026లో పెట్టినప్పుడు కూడా వాడే ఉంటాడు. సో బీఆర్ఎస్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకో నాయకుడు ఎదిగే పరిస్థితి లేదు. అట్లాగే కాంగ్రెస్లో అదే ఉంది, బీజేపీలో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఈ నాయకత్వం ఎదగకపోవడం వల్ల ఈరోజు ముదిరాజులు తమ హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అన్నిటిని మించి ముదిరాజుల్లో వెనుకబాటుకు ప్రధాన కారణం ఏంటంటే విద్యలో వెనుకబాటు ఉండడం వల్ల. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముదిరాజు కులంలో తెలంగాణలో అత్యధికంగా డ్రాప్అవుట్స్ ఉన్న ఏకైక కులం ముదిరాజు కులం అని చెప్పారు. ప్రతి 100 మందిలో 80 మంది కనీసం 10వ తరగతి కూడా చదివే పరిస్థితి లేదు. ఈరోజు దానికి కారణం ఏంది? అదే చెప్తున్నాం, విద్య లేకపోవడం వల్ల, రిజర్వేషన్లు లేకపోవడం అనే ఒక కారణం అయితే, రెండోది ముదిరాజులు విద్యకు దూరం కావడానికి ప్రధాన కారణం పేదరికం. రెండోది వాడికి విద్య అనేది లేనప్పుడు, వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడికి ఉద్యోగాలు రావు. వాడికి ఉద్యోగాలు రానప్పుడు, వాడు చదువుకున్నప్పుడు వాడికి జరుగుతున్న అన్యాయం తెలియదు, వాడికి రావాల్సిన హక్కులు కూడా తెలియదు, వాడు రాజకీయ వాట గురించి మాట్లాడలేడు. ఇట్లాంటి కారణాల వల్ల ఈరోజు వాడికి జరుగుతున్న అన్యాయాన్ని, లేదంటే వాడి సమాజం మీద జరుగుతున్న దోపిడీ వాడు ప్రశ్నించే అవకాశం ఇంకెక్కడ ఉంటుంది? ఈరోజు పేదరికానికి ప్రధాన కారణం విద్యనే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఎడ్యుకేషన్ అనేది మన వర్గాలని చైతన్యం చేయడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం. ఈరోజు ఆయుధం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విస్మరణకు గురి చేసింది కదా ముదిరాజు కులానికి. ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు. ఈరోజు ఇంత పెద్ద సామాజిక వర్గంలో ఈరోజు కులగణన సర్వే ప్రభుత్వం చెప్పిన డేటా మేము చెప్తుంది కాదు కదా.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లలో కనీసం ఈ రోజు కూడా కనీసం 1% 1 to 2% కూడా విద్యలో ఈరోజు ముదిరాజులు ముందు లేరంటే 8% పాపులేషన్లో ఇంకా దేశంలో ఇంకా ఎక్కడ ముదిరాలు గౌరవంగా బతికినట్టు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకు సమాజం మీద లేదంటే చట్టాల మీద వాళ్ళకి జరుగుతున్న అన్యాయం మీద తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల ముదిరాజ్ సంఘ నాయకులు వాళ్ళ ఎలక్షన్స్ ముందు రాజకీయంగా వాళ్ళ యొక్క అంటే ప్రాబల్యం చూపించుకోవడానికి ముదిరాలను వాడుకుంటారు తప్ప ముదిరాలకు ఉపయోగపడేది అయితే లేదు. అది లేనప్పుడు ఈ మధ్య కాలంలో మీరే కొన్ని పోరాటాలు కూడా చేశారు. ఏమని ముదిరాజులకు మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి. మంత్రి పదవి వచ్చింది, వాకటిసి గారి మంత్రిగా ఎదిగిండు. మీరు చేసిన పోరాటం వల్ల మంత్రి పదవులకు ఎక్కిన వాళ్ళు మీకోసం ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం ముదిరాల కోసం, బీసీల కోసం, మరి ముఖ్యంగా నా జాతి కోసం నేను పనిచేస్తున్నాను. ఈరోజు చాలా మందికి తెలియదు ఏంటంటే వాగిడ శ్రీఆర్ గారి గురించి నేను 2 విషయాలు చెప్తాను. ఈరోజు నేను అనేక సార్లు వాగిడ శ్రీఆర్ గారి మీదే నేను గట్టిగా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే వాగిడ శ్రీఆర్ గారికి 2023 ఈ సాధారణ ఎన్నికల్లో ఆయనకు 3వ లిస్టులో పేరు వచ్చింది. అయితే 3వ లిస్టులో పేరు రావడానికి ఆయన హైదరాబాద్లో లేడు, ఈ తెలంగాణలో లేడు, ఆయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. సో ఆయనకు టికెట్ వస్తుందా రాదనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఆ రోజు మక్తల్లో వాగిడ శ్రీఆర్ అయిన ముదిరాజు బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనేసి ఆ రోజు ముదిరాజ్ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఎవ్వడు గుర్తించిన రోజుల్లో వాగిడ శ్రీఆర్ అయిన ముదిరాజు బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని ఆ రోజు ర్యాలీ చేసిన వాళ్ళు నేను కొన్ని మక్తల్లో అతిపెద్ద ర్యాలీ చేసినాం. ఆ ర్యాలీ చేసినప్పుడు ఆ రోజు ఈ రోజు ఆయనతో ఉన్న ఏ ముదిరాజ్ సంఘం లేదు, ఏ ముదిరాజ్ సంఘ నాయకులు లేడు, బీసీ సంఘ నాయకులు లేరు. కారణం ఏంది? నేను అదే చెప్తున్నాం. రెండోది ఏంది, యోగేంద్ర యాదవ్ అనేసి ఇప్పుడు రాహుల్ గాంధీతో ఇది భారత్ జోడో యాత్ర కలిసి నడిచిన ఒక అంటే బీసీ ఇంటలెక్చువల్, ఆయన ఈ క్యాస్ట్ సెన్సస్ మీద పెద్ద ఎత్తున వర్క్ చేస్తుండ్రు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మాకు తెలిసిన ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి యోగేంద్ర యాదవ్తో ప్రపోజ్ చేయించాం రాహుల్ గాంధీకి, ఏది వాగిడ శ్రీఆర్ గారికి టికెట్ ఇవ్వమని. అంటే మేము మా ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత కూడా మేము అక్కడ వెళ్ళి పని చేసి వచ్చినాం. ఈరోజు మినిస్టర్ పదవి రాకపోతే కూడా ఆయన కోసం మేము పని చేసి కొట్లాడి వాగిడ శ్రీఆర్ గారికి మినిస్టర్ రావాలి మా ముదిరాజు బిడ్డకు అనేసి మేము కొట్లాడినాం. ఆ రోజు మినిస్టర్ పదవి రావాలనేసి మేము బస్ యాత్ర చేసినప్పుడు 4-5 డిమాండ్లలో ఇది ఒక డిమాండ్ పెట్టుకుని మేము ప్రజల్లోకి వెళ్ళినాం. ఆయనకు మినిస్టర్ పదవి వచ్చింది. మినిస్టర్ పదవి వచ్చినాక జాతిలో ఏదైనా ఉద్ధరణ చేస్తాడు, జాతిలో ఏదైనా చైతన్యం చేస్తాడు, ఏదో మంచి చేస్తాడు అనుకుంటే ఉల్టా జాతిని ఇంకా నాశనం పట్టిస్తున్నాడు. ఏ రకంగా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మత్స్యశాఖలో ఎట్లాంటి అవినీతి జరుగుతుందో ఈ రోజు కూడా అట్లాంటి అవినీతి జరుగుతుంది. ఈరోజు మత్స్యశాఖలో ఒక సభ్యత్వానికి గవర్నమెంట్ కొటేషన్ 55 రూపాయలు చెప్తుంది. దాన్ని ఈరోజు బండప్రకాష్ అన్న అనుచరులు ఈరోజు ఆ బండప్రకాష్ అన్నతో ఎవడైతే ఉన్నాడో ఆ బ్యాచ్ అంతా ఈరోజు వాగిడ శ్రీఆర్తో ఉంది. ఉండి 55 రూపాయలు విలువ చేసి ఒక సభ్యత్వాన్ని వీళ్ళు ఒక్కొక్క సభ్యత్వానికి 25,000 30,000, మీరు మునుగోడు లాంటి ప్రాంతాల్లో ₹1,00,000 కూడా తీసుకుంటారు ఒక సభ్యత్వానికి. ఆ సొసైటీలకి 500 రూపాయలు, ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గవర్నమెంట్ ప్రైస్ 500 రూపాయలు, వీళ్ళు ₹1,00,000 2 లక్షలు 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లాంటి అవినీతి జరిగిందో ఈ రోజు వాగిడ శ్రీఆర్ దగ్గర అదే అవినీతి జరుగుతుంది. అదే టీం వచ్చి ఇటువైపు కూర్చున్నది. అవినీతి ఏమైనా ఆయన వల్ల ఏమన్నా మంచి జరిగిందా మత్స్యకారుల కంటే? ఉల్టా మత్స్యకారులను నాశనం చేస్తున్నాడు. రెండోది ఏంది, ఈరోజు ఆయన ఇది ముదిరాజ్ కార్పొరేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో ఒక ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో 50 లక్షలు లేదా 40 లక్షల జనాభా కలిగిన ముదిరాజులకి వాళ్ళ జనాభా దామాసిన ఒకవేళ వాళ్ళు ఏదన్నా ముదిరాజ్ కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తే ఒక 500 కోట్లు 1000 కోట్లు నిధులు కేటాయించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, 50 కోట్ల నిధులు కేటాయించింది 2023-24 బడ్జెట్ సెషన్లో. 50 కోట్లు నిధులు కేటాయిస్తే ఇది 2025-26 బడ్జెట్ సెషన్ అయిపోయింది. అంటే ఇప్పటికీ ప్రతి 5 ఎన్నికలకి 5 బడ్జెట్లు ఉంటాయి, ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ రోజుకి 2023-24లో బడ్జెట్లో ప్రవేశపెట్టిన 50 కోట్ల రూపాయలు ఇప్పటికీ 48 లక్షలు తప్ప ₹1 కూడా నిధులు కేటాయించలే. దాని మీద మాట్లాడాడు మినిస్టర్ గారు. మూడో విషయం ఏంటంటే కోకాపేటలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలని అంటే తెలంగాణలో ఉన్న 36 బీసీ అంటే కులాల కోసం కోకాపేటలో అటు ఉపయోగ బగాయత్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటాయింపులు చేస్తుంది. ఈరోజు 50 లక్షల మంది ముదిరాళ్ళ ఆత్మగౌరవం కోసం కేటాయించిన ఒక భూమిని 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలను బండప్రకాష్ గారు ఆయన సొంత ప్రైవేట్ ట్రస్ట్గా ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు కూడా బండప్రకాష్ అనే వ్యక్తిని మాట్లాడే పరిస్థితి లేదు. ధైర్యం చేయడు, మాట్లాడాడు. ఎవరు వాగిడ శ్రీఆర్ గారు ఉల్టా ఆయనకు సపోర్ట్ చేస్తాడు. మరి మీరేం చేస్తాం? మేము పోరాటం చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికి తెలుసలేదో ఈ తెలంగాణలో వాగిడ శ్రీఆర్ అనే వ్యక్తి మీద ఆయన చేస్తున్న ఈ అవినీతి పెంచి పోషిస్తున్న దాని మీద మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ముదిరాజు బిడ్డ నేను. ఈ రోజు మద్దతు కోరుతా ఉన్నారా? మరి మద్దతు అవసరం లేదు. ఇప్పుడు అయినా ఇప్పటికీ సంవత్సరం అయింది, మీరు నమ్ముతారో లేదో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ బీసీ సంఘ బహుజన సంఘ నాయకుని అడిగినా చెప్తారు ముదిరాల గురించి
గత 5 సంవత్సరాలుగా నిరంతరంగా కొట్లాడుతుంది ఎవరంటే శివ ముదిరాజ్ అని చెప్తారు. అవును. ఈ రోజు వరకు కూడా వాకడేశ్వర అనే వ్యక్తి కనీసం పిలిచి మమ్మల్ని కాదు ముదిరాజ్ సంఘాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సభ రివ్యూ చేయలేదు. ముదిరాజ్ జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడాడు. ఇప్పుడు కోకపేటలో ఇప్పుడు పక్కల కుర్మ సోదరులు భవనం కట్టుకున్నారు. అవును. మనతో పాటు ఏది ముదిరాలతో పాటు వాళ్ళకి ఒకేసారి శాంక్షన్ అయింది 5 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమి. ఈ రోజు ఆ 5 ఎకరాల భూమిని బండప్రకాష్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రస్ట్ గా ప్రైవేట్ ఆస్తిగా మర్చుకుంటే ఉల్టా అయిన పోయి కౌగిలీలు ఇస్తాడు, ఆయనతో కలిసి స్టేజీలు పంచుకుంటాడు. మార్చుకునే సమయంలో మీరు ఎందుకు అడ్డుకోలేరు మరి? మేము యాక్చువల్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అది ప్రైవేట్ ట్రస్ట్ గా మారిందన్న విషయం ఎవరికి తెలియదు. ఆ అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చిందే మేము, దాని మీద పోరాటం చేసిందే మేము. ముదిరాజ్ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కోకపేట భవనంలో అక్కడ ఒకవేళ గన ఒక హాస్టల్ నిర్మాణం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజ్ బిడ్డలు ఈరోజు ఎంతోమంది అశోక్ నగర్లో ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ హాస్టళ్లలో ఉంటూ నాన్ బోర్డర్లుగా ఉంటూ తిండి తినక లేదంటే సరైన నిద్ర లేక ఎక్కడ పండుకోవాలో అర్థం కాక రోడ్ల మీద వచ్చి పడుకొని రోడ్ల మీద ఏదో లైబ్రరీలో పడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పంపించే పరిస్థితి లేదు. మార్నింగ్ చదువుకొని ఈవినింగ్ టైంలో క్యాటరింగ్ చేసుకుంటున్నారు, అడ్డ మీద కూలీలుగా బతుకుతున్నారు. వాళ్ళు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా ఈరోజు వాళ్ళకి సరైన రిసోర్సెస్ లేవు. వాళ్ళు ఎక్కడ పడుకోవాలో లేని పరిస్థితి ఉంది, ఎక్కడ తినాలో లేని పరిస్థితి ఉంది. అట్లాంటి బిడ్డల కోసం ఈరోజు వాళ్ళు కోకపేటలో 5 ఎకరాల భూమి, ఆ 5 కోట్ల రూపాయలతో వాళ్ళకు ఆత్మగౌరవ భవనం పేరుతో ఒక హాస్టల్ కడితే ఎంతమందికి భరోసా ఉంటుందండి? మా పోరాటం మొత్తం విద్యార్థుల కోసం కదా. ఇప్పుడు ఈ బండప్రకాష్కి ఏమన్నా తెలుసా పేదరికం అంటే ఏంటో? వాళ్ళ పిల్లలు ఏమైనా చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో? ఇప్పుడు వాకటేశ్వర కొడుకులు ఏమన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారా? వాళ్ళ పిల్లలు ఏమన్నా పేదరికంతో ఒక పూట అన్నం తిని ఏది చదువుకుంటున్నారా? వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్ ప్రైవేట్ సెక్టర్లో చదువుతున్నారు, ప్రైవేట్లో లేదా వీళ్ళ ఆస్తులు సంపాదిస్తున్నారు, వీళ్ళ ఆస్తులను పెట్టుకొని వాళ్ళ కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న కులం పేరు చెప్పుకొని ముద్రాల పేరు చెప్పుకొని ఓట్లాడుకొని ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్లు అయ్యి నామినేటెడ్ పదవులు పొంది రాజ్యసభ సభ్యులైన వాళ్ళేమో ఈరోజు ముదిరాజ్ బిడ్డలను రోడ్ల మీద పడుకోబెట్టున్నారు. ఇదే న్యాయం? దీనికోసం కదా మేము పోరాటం. ఇక్కడ మీ పోరాటం అవినీతి పైన లేదంటే వాళ్ళ మౌనం పైన? అవినీతి పైన, మౌనం పైన. అవినీతి జరుగుతుంటే మౌనం పైన. ఈరోజు మీరు చూడండి, నాట్ ఓన్లీ బండప్రకాష్, నాట్ ఓన్లీ వాకిట శ్రీహరి, చాలా మందికి తెలీదు. ఈటెల రాజేందర్ అన్న ఏం చెప్తాడంటే కోకపేట భవనం అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, అక్కడ 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలని అట్లాగే దాన్ని ఆయన బండప్రకాష్ ఆయన ప్రైవేట్ ట్రస్ట్గా మార్చుకున్నాడు, దాని మీద మాట్లాడండి ఈటెల రాజేందర్ గారు అని ముదిరాజ్ కుల సంఘాలు పోయి ఆయన అడుగుతా. ఆయన ఏం చెప్తాడంటే నాకేం సంబంధం అండి, నేను ఇప్పుడు అడిగితే బలమైన అవుతా, నేను ఎందుకు నిష్ఠూర్కం కావాలి, నేను మాట్లాడను, ఎవరైనా ఏమైనా చేసుకోకు అని చెప్తాడంట. అంత పెద్ద నాయకుడే మౌనంగా ఉన్నాడు. అంత పెద్ద నాయకుడు. మీకు విషయం ఏంది, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు మేము గాంధీ భవన్ ముట్టడి చేసినాం, మేము చెప్పినాం ముదిరాజ్ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, కోకపేట భవనం విషయంలో అన్యాయం జరుగుతుంది, మత్స్యశాఖలో అన్యాయం జరుగుతుంది, సో దీని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి మేము ప్రభుత్వానికి సవాల్ విసిరినాం. మీ పార్టీలో ఉన్న ఒక మినిస్టరు అపోజిషన్ పార్టీలో ఉన్న ఒక బండప్రకాష్ అనే అవినీతి నాయకుడితో చేతులు కలిపిండు, ఆయనతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, మీరు దీన్ని అడ్డుకోండి, అడ్డుకోకపోతే మేము గాంధీ భవన్ ముట్టడి చేస్తామని మేము గాంధీ భవన్ ముట్టడి చేసినాం. దీని మీద రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యి ఇమ్మీడియట్గా ఆయన మినిస్టర్ నాటికి పంపించిండు, ఏడికి కోకపేట భవనం, దానికి అత్యంత చూడండి అని. అంత మేము అరెస్ట్లు అయ్యి అక్రమాలు అయ్యి పోలీస్ స్టేషన్లో పోయి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఉల్టా మా మీద ఎఫ్ఐఆర్లు చేసి జైలుకు పంపండి అని చెప్తారట మా ముదిరా సంఘ నాయకులు. ఇదే నాయకత్వం. ఓకే, బండప్రకాష్ అవినీతి అయినట్టుగా చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటే ముదిరాజులు కూడా బాగా ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు, మరి వాటిపైన ఏం చెప్పగలరు? ఏ ఊర్లో కూడా ఆయనని ఘనంగా పలకరండి, వాళ్ళంతా పలికే వాళ్ళంతా ఆయనకు ఒక కోటర్ ఉంటుంది. ఏంది చేపట్టి పిల్లల టెండర్లు అని వస్తాయి. నేను చెప్పాను కదా, ప్రతి జిల్లా నుంచి ప్రతి జిల్లాలో ఆయనకు అనుకూలంగా ఉన్న ఒక 10 మందిని తయారు చేసుకుంటాడు. ఆ 10 మంది ఏంటంటే కూలి పని చేసుకునే సామాన్య ముదిరాజ్ బిడ్డలని వాళ్ళు చెప్తారు, ఈరోజు పలానా నాయకుడు వస్తున్నాడు మీరు రావాలని. వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే పూలు చల్పించుకుంటారు, వీళ్ళే దండలు వేయించుకుంటారు, వీళ్ళే శాలులు కప్పించుకుంటారు. ఎవరు ముదిరాజ్ జాతి ఇప్పుడు పెట్టాను. నేను ఓపెన్ సవాల్ చేస్తున్నా బండప్రకాష్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, వాకిట శ్రీహరి గారికి, మీరు ముగ్గురు కలిసి ఒక వైపు నిలబడండి, మేము ఒక్కరం ఒక వైపు నిలబడతాం, మాట్లాడండి, చర్చ పెట్టండి, మీరు ఎవరి పక్షాన్ని తెలుస్తుంది. ఈటెల రాజేందర్ గారు ఏం చెప్తారు, ఆయనకు కేసీఆర్ గారు బయటికి అంటే పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత వచ్చి ఏం చెప్పి నేను ముదిరాజ్ బిడ్డను, నేను ముదిరాల కోసం మాట్లాడుతున్నాడు. ఆయన 2 సార్లు మినిస్టర్గా ఉండి ముదిరాల కోసం చట్టసభలో మా వాటైంది, మరి మా జాతి బిడ్డల రిజర్వేషన్ ఏంది, మా జాతి బిడ్డలకు ఉద్యోగాలు ఏంది, మా జాతి బిడ్డలకు కావాల్సిన ఏదైతే లోన్లు ఏంది, సబ్సిడీలు ఏందని మాట్లాడలేదు. సరే 23 తర్వాత ఆయన బయటకు వచ్చిండు, జాతి కోసం నిలబడతారని చెప్పినాం. అయినా సరే జాతి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాలంతా ఏకమై ఆయనని హుజరాబాద్లో పనిచేసాం, అందరం గెలిపించుకున్నాం. గెలిచిన తర్వాత ఆయన ఏం చేసిండు, మళ్ళీ అదే సేమ్ కథ.
ఎలక్షన్ ముందు వచ్చేసిండు 1,00,000 మంది ముదిరాజు బిడ్డలతోటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేసిండు, పెట్టి ఆ సభ పెట్టి ముదిరాల కోసం మాట్లాడింది ఉంది ఆడ. మళ్ళీ ఆయన గురించి ఆయన ఆధిపత్యం చూపించుకోవడంగా చేసింది తప్పితే జాతి కోసం ఉపయోగపడేది ఉంది అందులో. ఈ రోజు కోకపేట భవనం అన్యాయం జరుగుతుందని ఆయనకు తెలిస్తే ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. మత్స్యశాఖలో అన్యాయం జరుగుతుందని చెప్తే ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో చెప్పను ఒక అల్టిమేట్ జారీ చేయను మా ఏది ముదిరాజు జాతి బిడ్డలకు ఏది కాంగ్రెస్ ఆధారాలు ఉన్నాయన్న ఇవన్నిటికీ ప్రతి ఆధారం నా దగ్గర డేటాతో సహా ఉంది. ప్రతిదీ నేను ఆధారాలు తీసుకొచ్చే మాట్లాడుతున్నా. నేను ఓపెన్ సవాల్ చేస్తున్నాం. రావణ్ ఈటల రాజేందర్ గారు వస్తారో, వాగ్డే సిఆర్ గారు వస్తారో, లేదంటే బండ ప్రకాష్ గారు వస్తారో. ఈరోజు ఆయన నీలం మాదన్న ఉన్నాడు. ఆయన ఎలక్షన్స్ ముందు వచ్చేసి ముదిరాజుల గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సైలెంట్. మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్స్ ముందు వస్తారు వీళ్ళంతా. ఎలక్షన్స్ ముందు వస్తారు, కులాన్ని వాడుకోవడం, ఓట్లు వేయించుకోవడం, వీళ్ళ ఆధిపత్యం చూపించుకోవడం, తర్వాత సైలెంట్ అవడం. మరి అట్లాంటి వాళ్ళకు మీ అంటే యువత అనేక మంది ఉన్నారు, గమనించలేరా? గమనించిన మనకెందుకు అని చెప్పేసి వదిలేస్తాం. ఎవరు అట్లేం లేదు. అందరు ఇన్ని రోజులు ఏం చూసారంటే ఒక ప్రత్యామ్నాయ నాయకుడిని చూశారు. ఈరోజు మాలాంటి ఒక సామాన్యుడు, మాదేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను డబ్బున్నోని కాదు, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నాలంటోడు పోరాటం చేస్తే ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఏమంటే ఇన్ని రోజులు కూడా చూశారు వీళ్ళతో ఏమైనా అవుతుందని. వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయ నాయకుడు వస్తాడా రాడని చూశారు. ఆ టైంలో మనం నిలబడ్డాం, మాట్లాడుతున్నాం. ఈరోజు వ్యవస్థ మమ్మల్ని నమ్ముతుంది కాబట్టి ఈరోజు మా వెనుక నడుస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ మాత్రం మేము సీరియస్గా చెప్తున్నాం. ఈటెల రాజేందర్ గారికి, వాగిడి శ్రేయర్ గారికి, ఇంకా బండప్రకాష్ గారితో అది ముగిసిపోయిన అధ్యాయం, ఇంకా నీలం మధు గారికి మీరు ఖచ్చితంగా ఈసారి చాలా అంటే మీరు ఫస్ట్ వ్యతిరేకత ఎదుర్కొనేది ముదిరాజ్ కులం నుంచే, ముదిరాజ్ యువత నుంచే. చాలా సీరియస్గా ఉంటుంది పరిస్థితులు. అంతా ఇంత ముందులాగా ఎడ్డేలలాగా మోసం చేపించి ఎలక్షన్స్ ముందు వచ్చేసి జై ముదిరాజ్ అనేసి 1,00,000 మందితో సభలు పెట్టించి ఏదో పార్టీలో ఆధిపత్యం చెలాయించాలి, టికెట్లు పొందాలనుకుంటే నచ్చే పరిస్థితి అది ఈసారి. ఇదే శివ ముదిరాజుకు ఇప్పుడు ఆ నాయకులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడా? బరాబర్ వెళ్ళాను, ఖచ్చితంగా వెళ్ళాను. అల్టిమేట్గా నాకు నా జాతి ప్రయోజనాలు ముఖ్యం. ముదిరాజ్ జాతి సంక్షేమం కోసం, ముదిరాజ్ జాతి ఆత్మగౌరవం కోసం, ముదిరాజ్ జాతి హక్కుల కోసం ఎవరి దూరం అంటే ఏ నాయకుడైనా కలుస్తాం, ఏ రాజకీయ పార్టీనైనా కలుస్తాం. అల్టిమేట్గా మాకు జాతి ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఈ నాయకులతో కాదు. మేము మీకు తెలుసో లేదో ఈరోజు ఇదే వాగిడ శ్రేయర్ గారి కోసం పనిచేస్తాం, ఇదే నీలం మధు గారి కోసం పనిచేస్తాం. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఆఖరికి డిఎస్పీ, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మేము పనిచేస్తాం ఎలక్షన్స్లో. మాకు జాతి ప్రయోజనాలు ముఖ్యం తప్ప రాజకీయ నాయకులు ముఖ్యం కాదు. మరి ఎందుకని చెప్పేసి అనేక మంది ఉన్నారు, ముఖ్య పాత్ర పోషించాలి రాజకీయాల్లో, ఎందుకు యువత అంతా కూడా వెనుకబడిపోయింది? కేవలం పార్టీల జెండాలు మోస్తూ కొంతమందికి దగ్గర ఉడిగం చేయడంలోనే వెనుకబడిపోతా ఉన్నారని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఇప్పుడు వెనుకబడి కాదండి, ఇది ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసలేదు, మాకు రోజు ఒక 8-10 మంది ఫోన్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ముదిరాజులు ఏం చెప్తారంటే, అన్న బీఆర్ఎస్ పార్టీ త్వరలో కొత్త కమిటీలు ఇస్తుంది, మీరు కేటీఆర్ గారిని కలవండి, హరీష్ రావు గారిని కలిసి ముదిరాలకు పెద్దపీట వేయండి అనేసి మీరు ముదిరాజ్ సంఘం తరపున, ముదిరాజ్ కులం తరపున మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్తారు. అంటే ఏంటి మరి ఈ మాట మాకెందుకు చెప్తున్నారు? బండప్రకాష్ గారికి ఎందుకు చెప్పట్లా? బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎందుకు చెప్పట్లా? వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మాటలు అన్నది ఎవరో గ్రామీణ ప్రాంతాలు చదువుకున్న అక్షరజ్ఞానం లేదు కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్లో పనిచేస్తే పెద్ద స్థాయి నాయకులు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మమ్మల్ని నమ్ముతుంది. ఈరోజు మమ్మల్ని రాజకీయ పార్టీలు పిలిచారు. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా మమ్మల్ని పిలిచారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా పిలిచారు. ఈరోజు అందరూ కూడా మా వైపు చూస్తున్నారు. అంటే ఎవరో కొత్తగా ఫైట్ చేస్తున్నాడు, ఎవడో మాట్లాడుతున్నాడు, జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాడు అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము జాతి పక్షాన్ని నిలబడతాం తప్పితే ఏ నాయకుడు పిలిస్తేనే పోయే పరిస్థితి లేదు. ఇదే జాతిని చాలా మంది నాయకులు మోసం చేసిర్రు, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాల్సుకున్నారు? ఒకటేంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులను మేము అడుగుతున్నాం. ఈ తెలంగాణలో గ్రామాలలో అంటే చెరువులలో పడి చచ్చిపోతున్న ముదిరాల గురించి మీకు తెలుస్తలేదా? ఈరోజు కులగణన సర్వేలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఒక చిన్న రఫ్గా చెప్తాను. ఈరోజు కంపల్సరీ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అంటే తెలంగాణలో వెనుకబాటుతనం ఏ స్థాయిలో ఉందంటే ముదిరాజులు 94వ స్థానం ఉంది. అంటే ముదిరాల కంటే 94 కులాలు చాలా ముందు ఉన్నాయి. సో 94వ స్థానం. ఈరోజు తెలంగాణలో ప్రతి 100 మందిలో 90 మంది, 85 నుంచి 90 మంది విద్యార్థులు ఈరోజు కనీస విద్య లేదు, విద్యకు దూరంగా ఉన్నారు. ఈరోజు బాల్య వివాహాలు తెలంగాణలో, అంటే నేను అదే చెప్తున్నా, విద్య లేకపోవడం వల్ల ఇవన్నీ కారణాలు. ఈరోజు బాల్య వివాహాలు తెలంగాణలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న కులం ఏదంటే ముదిరాజు కులమే. ఈరోజు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ముదిరాజు సమాజం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, బండప్రకాష్ కానీ, ఈటల రాజేందర్ కానీ, వాకిడ శ్రీహరి కానీ, నీలహమ్మద్ కానీ వీళ్ళు కులాన్ని వాడుకోవడానికి తప్ప ముదిరాలకు వీళ్ళు ఏం చేసేది లేదు. వీళ్ళ వల్ల కులం నష్టపోతేదే తప్ప బాగుపడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజావీరుడు పండుగ సాయన్ అని తెలంగాణ బంధుకు పాలమూరు జిల్లాలో పుట్టిండు. ఆయన జయంతి వర్ధంతి మేము వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు ఆయనకు వీళ్ళు జయంతి వర్ధంతులు చేయలేదు. ప్రజావీరుడు పండుగ సాయన్ అని వెలుగులోకి మేము తీసుకొచ్చినాం.
మరి వీళ్ళకి తెలియదు అప్పుడు. నెల్లి లక్ష్మీనారాయణ గారు అనేసి తెలంగాణ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో మలిదశలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఇది ఇక్కడ అమరవీరుల గన్ పార్క్ ఏదైతే ఉందో ఆ గన్ పార్క్ను కట్టించిన వ్యక్తి నెల్లి లక్ష్మీనారాయణ గారు. 369 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు 1969లో వాళ్ళ యొక్క ఆకాంక్షలను, వాళ్ళ యొక్క ఆదర్శాలను, వాళ్ళ యొక్క త్యాగాలను భవిష్యత్ తరాలకు అందించాలని అక్కడ గన్ పార్క్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఈరోజు నెల్లి లక్ష్మీనారాయణ గారు. ఈరోజు ఆయన గుర్తింపు తీసుకురాలేదు వీళ్ళు. సో ఇట్లా ఎంతమంది ఉన్నారు, కొరివి కృష్ణస్వామి ముదిరాజు ఉన్నారు, కామ్రేడ్ కేవల్ కిషన్ గారు ఉన్నారు, అక్కడ ఎర్ర సత్యవన్న గారు ఉన్నారు. వీళ్ళకి గుర్తింపే చేయలేదు, వీళ్ళకి గుర్తింపే లేదు. వీళ్ళు ఎవరి కోసం చేసిండ్రు? ఈరోజు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఈ రోజు కూడా బండప్రకాష్ కాకుండా ఇంకో నాయకుడు తయారైనా ఈ రోజు ఎవరు లేరు. మరి ఏంది ఎవరు పొరపాటు అంటారు? ఇప్పుడు విద్యనే లేనప్పుడు ఇప్పుడు మేమేమంటున్నాం అన్న, ఇప్పుడు మా ప్రశ్న ఏంది, మా జాతులకి చదువు లేదు, మా జాతులకి అవగాహన లేదు, మా జాతులకి సమాజం మీద పట్టు లేదు, మాకు పేదరికంలో వెనుకబడతానంతో నువ్వు విద్య లేకుండా ఉన్నాం. ఈరోజు మాకు పేదరికం ఉందని నువ్వు మమ్మల్ని పట్టించుకోవా? ఈరోజు నా జాతికి రిప్రజెంట్గా నా జాతి కోసం మాట్లాడే నువ్వు, నా జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన బండప్రకాష్ ఈరోజు ఏడున్నాడు? నా జాతికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకుండా పదవులు పొందితే నువ్వు ఎందుకు నా జాతి మనిషి అవుతావు? నువ్వు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, శివ ముదిరాజ్ అనేటోడు లీడర్లను తిడుతున్నాడు, తిట్టపోతే వీళ్ళని ఏంటి బొట్టు పెట్టి పిలవాలా? నా జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు, నా జాతి పేదరికంలో నెట్టబడుతున్నప్పుడు, నా జాతి బిడ్డలో గ్రామాల్లో మండలంలో నియోజకవర్గాల్లో వాళ్ళ మీద అక్రమ కేసులు, అన్యాయాలు, దాడులు, దౌర్జన్యాలు చంపుతుంటే మాట్లాడని వాళ్ళు, నా జాతి సంపదను దోచుకున్న వాళ్ళు, మత్స్యకారుల పేరుతోటి మత్స్య చేప పిల్లల పంపినతోటి సామాన్య ముదిరాజు బిడ్డలను దోచుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని లంగలు దొంగలు లేదంటే విధవలు అనకపోతే ఇంకేమంటారు? జాతికి జరుగుతున్న అన్యాయం మీద నువ్వు మాట్లాడకపోతే ఏంటి? ఎవరి మీద మాట్లాడాలి? మరి ఎవరి కోసం వీళ్ళు పదవులు తీసుకున్నారు? దీని మీద కదా ఈరోజు బండప్రకాష్ గారు చెప్పాను, ఓ ప్రెస్ మీట్ అవడానికి గాంధీ భవన్లో, ఇదే బీఆర్ఎస్ భవన్లో మా జాతి బిడ్డలకు సమన్వయం కల్పించాలని ఈటెల రాజేందర్ గారు పెట్టవను. అంటే ప్రతిపక్షంలో బండప్రకాష్ ఎందుకు పెడతలేడంట? పెట్టవను. పోనీ ఈ రోజు మేము అదే అడుగుతున్నాం. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక 123 కోట్ల రూపాయలు ఇది చేప పిల్లల పంపిణీ చేసింది. ఏం చేసిందో పెట్టవను, లెక్కలు చేయవను. పోనీ విషయం ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇక నిజంగా అవినీతి జరిగితే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉంది. వాకిటి శ్రీహరి కావచ్చు, ఇంకా మెట్రో సాయి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, అనేక మంది ఉన్నారు కాంగ్రెస్లో. వాళ్ళు ఎందుకు గత ప్రభుత్వం పైన పోరాటం చేయలేదంటారు? మేము అదే చెప్తున్నాం. ఈ మత్స్యశాఖలో ఒక సిండికేట్ వ్యవస్థ ఉంది. ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి మత్స్యశాఖలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాకిటి శ్రీహరి గారికి తెలియదా ఈ అవినీతి జరుగుతుందని? బరాబర్ తెలుసు. మీకు ఇంకా దరిద్రం ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవడైతే అవినీతి చేసిండో, ఎవడైతే అన్యాయం చేసిండో, ఎవడైతే ముదిరాజ్ జాతిని దోచుకున్నాడో వాళ్ళంతా ఇప్పుడు వాకిటి శ్రీహరి పక్కనే ఉంటారు. ఓకే, తెలుసా అని మీరు అనుకుంటారా, లేదంటే మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసే ప్రయత్నం చేసిరా? ఆయనకు తెలుసు నా స్టేటస్లు, నా ఫోన్. ఇప్పుడు మీకు తెలుసో లేదో వాకిటి శ్రీహరి గారు మేము ఒక సమస్య గురించి చెప్తే సమస్యను పరిష్కరించాలా, లేకపోతే ఈ సమస్య గురించి వీడు నా ఫోన్ ట్రాప్ చేశారు వాకిటి శ్రీహరి గారు. మీకు తెలుసా విషయం? ఓకే, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, ఫోన్లు ట్రాప్ చేస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తుంది. నా ఫోన్ ట్రాప్ చేశారు. నాకు ఇది పెద్దలు చెప్పిన ఎందుకు కాదండి. ఈ రోజు వీడు ఎవరిని కలుస్తున్నావు, ఏడుకోతున్నావు, లొకేషన్స్ ట్రేస్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్న ట్రేస్ చేస్తున్నారు. అరే మాకు పెద్దవాళ్ళు చెప్పారండి, వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళు మా మంచి కోరే వాళ్ళు ఉన్నారా? వీళ్ళు ఫోన్లు చేసి అందరి ముందు చెప్పారంట. ఇప్పుడు ముదిరాజ్ కులం కోసం మీరు ఎట్లాగో మాట్లాడేటోళ్ళ మీద అక్రమ కేసులు. ఒకటేందంటే అండి, మా క్లియర్ కట్ ఏంటంటే మేము త్వరలో దీన్ని పెద్ద ఎత్తున ఏ స్థాయికి తీసుకెళ్తాంటే ఉద్యమాన్ని, బీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదండి, మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. కాంగ్రెస్ కూడా మేము వ్యతిరేకం కాదు. కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో, బీజేపీలో మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఆ పార్టీలో ఉంటూ ముదిరాజ్ బిడ్డలను దోచుకోపడే లీడర్లకు వ్యతిరేకం. మేము బండప్రకాష్ వ్యతిరేకం, బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. మేము కాంగ్రెస్లో ఉన్న వాకిటి శ్రీహరి గారికి, నీల మధు గారికి వ్యతిరేకం. మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ గారికి వ్యతిరేకం తప్పితే మేము బీజేపీకి వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలు సమానమే, మాకు సమానం కాదు. మా జాతి ప్రయోజనాల కోసం ఎవరు పెద్దపీట వేస్తే వాళ్ళ కోసం మేము పనిచేస్తాం. ఇక్కడ పెద్దపీట వేసినప్పుడు నాయకులే దొబ్బి తింటా ఉన్నారు కదా. అందుకే చెప్తున్నాం, ఈ నాయకత్వాన్ని మేము ఇప్పుడు అదే చెప్తున్నాం. మా నెక్స్ట్ డిమాండ్ కూడా ఇదే అవుతుంది. రేపు 21వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కులగణన మీద మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. అది అయిపోయిన వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మేము చేసే ఫస్ట్ పోరాటం ఒకటే. మాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు కాదనుకో, మాకు రిజర్వేషన్లు కాదు మా పోరాటం. మా జాతి పేరు చెప్పుకొని మా జాతిని అణచివేస్తున్నా, మా జాతిని దోచుకుంటున్న బండప్రకాష్ను పార్టీలోంచి సస్పెండ్ చేయాలి. ఇదే వాకిటి శ్రీహరి గారు ముదిరాజుల ప్రతినిధిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ముదిరాజుల అవినీతి అంటే సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం మాట్లాడని వాకిటి శ్రీహరి గారిని, ఆయన మీద పెద్ద ఎత్తున మా పోరాటం ఉంటుంది. వాకిటి ఈటెల రాజేందర్ గారి మీద. అంత పెద్ద లీడర్లను పోగొట్టుకోవడానికి పార్టీలు సిద్ధపడతాయా? అరే
వాళ్ళని పోగొట్టుకుంటే మేము జాతిని ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈటల ఏది బండ ప్రకాష్ గారిని పోగొట్టుకోకపోతే మేము నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ముదిరాజు కూడా ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఆ చైతన్య ప్రజల్లో ఉందంటారా? తీసుకొస్తాం, తీసుకురాలేదా మేము మొన్న ముదిరాలకు టికెట్ లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోలేదా? పెద్ద విషయమా? ఖచ్చితంగా గ్రామాన యువతను ఏకం చేస్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము ఇక్కడ నుంచి చెప్తున్నాం, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు. ఇప్పటికి మీరు గతంలో చేసిన తప్పు వల్ల మీరు పార్టీ పవర్లో కోల్పోయారు. ఇకపై అయినా ఆ తప్పును సరిదిద్దుకొని మా వర్గానికి పెద్దపీట వేయండి. మీరు బండ ప్రకాష్నే పెట్టుకొని ముదిరా జాతికి ఈయననే రిప్రజెంట్ అంటే తర్వాత మీరు ఎదుర్కొనే పరిణామాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయంటే మీ అంచనాలు కూడా దొరకవు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మీరు సామాజిక న్యాయం అని చెప్తున్నారు, మరి సామాజిక న్యాయంలో మా వర్గాలకు ఎక్కడ ఉన్నాయి నామినేటెడ్ పదవులు? ఈ రోజు వరకు కూడా మాకు ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాగిడ శ్రీహరి గారు ఎందుకు ముదిరా జాతిని ముదిరా సంఘంలో పనిచేసే వాళ్ళని ఏకం చేయడానికి మీటింగ్ పెట్టడానికి భయపడుతున్నాడు? మేము డేటాతో సహా నేను ఇప్పటివరకు మాట్లాడింది ఏది కూడా గాలి మాటలు కాదు, ప్రతిది కూడా ఆధారాలతో మాట్లాడాను. ఇది ప్రజాపాలన, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు, కుల సంఘాలకు అసలుకే ఇబ్బంది లేదు, కుల వృత్తుల పైన కావచ్చు, అక్కడ ఏదైతే వాళ్ళు చేసేటువంటి పనులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ ఉంది, ఆదుకుంటా ఉంది అని చెప్పి చెప్తాను. ఎవరికి ఇచ్చింది అట్లా? ప్రతి కులానికి ఇస్తున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఆడ మారేది అధికారం కొన్ని కులాలకు మాత్రమే. అన్ని వర్గాలు అట్లాగే ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎట్లాంటి ఇబ్బందులు, వేధింపులు, అక్రమ దాడులు, దౌర్జన్యాలు జరిగినవో ఈ గవర్నమెంట్ లో కూడా అదే జరుగుతుంది. బీసీలకు ఎవరికి ఏం న్యాయం జరగలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ జరగలే, కాంగ్రెస్ లో జరగలేదు, రేపు బీజేపీ వచ్చినా జరగదు. మన వర్గాల నుంచి మీకు ఏంది అవకాశం ఏంటంటే మన వర్గాల నుంచి ప్రాతినిధ్యం పొందాలి, మన వర్గాలకు చెందిన వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలి, మన గొంతు మనం వినిపించుకోవాలి, మన జరుగుతున్న సమస్యల మీద మనం మాట్లాడాలి. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరున్నారు వెళ్ళే వాళ్ళు? దళారాలను పట్టుకొని వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఏ రోజున్న చట్టసభలో, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఈ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత వైరల్ అవుతుంది ఖచ్చితంగా, ఓపెన్ సవాల్ చేస్తున్నా, ఈటెల రాజేందర్ గారు ఏ రోజైనా చట్టసభలో కూర్చొని ముదిరాజులు, నా ముదిరాజ్ జనాభా 50 లక్షలు 40 లక్షలు 40 లక్షల జనాభా కలిగిన నా ముదిరాలకు 10 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఒక రోజు మాట్లాడిన ఒక వీడియో చూపిండి. నా ముదిరాలను బీసీడీ నుంచి బీసీకి మార్చాలి, నా ముదిరాజ్ బిడ్డలు విద్యా ఉద్యోగాలు వెనుకబాటు గురవుతున్నారు, పేదరికంలో పడుతున్నారు, చాలా మంది ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నా జాతి బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వని ఒక మాట మాట్లాడిన చూపిండి ఒక వీడియో. ప్రజావీరుడు పండుగ సాయన జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని చూపించిన ఒక వీడియో చూపిండి. నా ముదిరా జాతి బిడ్డలకి 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మాట్లాడిన ఒక వీడియో చూపిండి. ఇదే సినారియో బండ ప్రకాష్ వర్తిస్తుంది, ఇదే సినారియో వాకిడ శ్రీహరికి వర్తిస్తుంది. వీళ్ళకి ఏం చేసారు జాతి కోసం? కార్పొరేషన్ లో స్కాములు జరిగినాయి అంటారు కదా. అవును. ఎంత మటుకు జరిగినాయి అన్న? ఏది మత్స్యశాఖలో? అవును, బరాబర్ జరిగింది. ఖచ్చితంగా 700 కోట్లలో నాకు తెలిసి ఒక 400 నుంచి 300 నుంచి ఒక 500 కోట్ల మధ్యలో జరిగింది అవినీతి. 300 నుండి 500 పెద్ద స్థాయిలో. మీ జర్నలిస్టులు కూడా అట్లాంటి మీద ఫోకస్ చేయాలి. ఈరోజు వీళ్ళు మత్స్యశాఖ ఏర్పాటు చేసింది మత్స్యకారుల కోసం, అది ముదిరాల కోసం కావచ్చు, గంగపుత్రుల కోసం, గండ్ల కావచ్చు, లేదంటే లంబాడ కావచ్చు, లేదంటే దళితులు, మైనార్టీలు కూడా కొంత దగ్గర పడతారు. వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మత్స్యశాఖలో వాళ్ళు ఏ సంక్షేమం కోసం చేసిన మత్స్యశాఖను ఆ వర్గాలకు చెందిన వాళ్ళని దోపిడీ చేస్తే ఎట్లా? ఈరోజు మనప్రకాష్ వాకిడ శ్రీహరి గారు ఏమంటారు, నేను ముదిరాజు బిడ్డను అంటారు. నువ్వు దోపిడీ చేసేదేవని సామాన్య ముదిరాజు బిడ్డనే కదా. ఈరోజు ఓ మత్స్యకారుడు చచ్చిపోతే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ఇప్పటికి పెండింగ్లో ఉన్న వాళ్ళు దాదాపు 700 మంది కుటుంబాలకి ఇన్సూరెన్స్ రాలేదు. దాని మీద వాకిట శ్రీహరి గారు మాట్లాడారు, బండ ప్రకాష్ గారు మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ మోటో క్లియర్ అండి. ఎలక్షన్స్ వస్తుందంటే ఎలక్షన్స్ వస్తున్నప్పుడు సభ పెడతారు, ముదిరాల హక్కుల కోసం మాట్లాడుతున్నారు, సర్పంచుల సభ పెడతారు, ఏదో హడావిడి చేస్తారు, తర్వాత ఏదో మేధావుల సదస్సు పెడతారు. ఇదంతా ఒక డ్రామా అండి. వీళ్ళని అడిగేటోడు లేక, వీళ్ళ గురించి వీళ్ళ మీద మాట్లాడటోడు లేక ఇదంతా ఒక డ్రామా చేస్తున్నారు. అదే చెప్తున్నాం ఈసారి. మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడ ఇంత బలంగా స్టాండ్ తీసుకున్నారు? ఒక సమయంలో ప్రాణాలకు కూడా ముప్పు ఉండొచ్చు, ఎందుకంటే వ్యవస్థతో పెట్టుకుంటా ఉన్నారు. అయినా ఏ ధైర్యంతో, ఏ బలంతో మీరు ముందడుగు చేస్తా ఉన్నారు? ఇప్పుడు మేము చేసే పోరాటం ఎంత శక్తివంతమైందంటే చాలా మందికి తెలియదు ఏంటంటే, మమ్మల్ని ఎదుర్కోవడం చేత కాక బండప్రకాష్ మనుషులు మా మీద అక్రమ కేసులు పెట్టినారు. ఆ బండప్రకాష్ మనుషులతో పాటు ఇంకా కొంతమంది చేతులు కలిపి మా వ్యక్తిగత విషయాల మీద, ఏదో మా కుటుంబ విషయాలను లేదంటే మా వ్యక్తిగత విషయాల మీద మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విష ప్రచారాలు చేసిండ్రు. మా మీద మా వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శ చేసి దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. ఏం చేసిండ్రు? మాకు కేసులు కొత్త కాదన్నా. నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చిందే నేను కొట్లాడడానికి. ఈరోజు ఒక పండుగ సాయన చంపితే ఒక ఎర్ర సత్యవనం పుట్టిండు, ఒక ఎర్ర సత్యవనం చంపితే శివ ముదిరాజు పుట్టిండు.
రేపు ఈ శివముద్రాజు చంపితే ఇంకో 100 మంది శివముద్రాలు పుడతారు. కాబట్టి మాకు ప్రాణాలన్నా లెక్కలేదు. మేము ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడే ప్రాణాల మీద భయం వదిలేసినాం. మేము ఖచ్చితంగా కేసులకు, వేధింపులకు, దాడులకు, దౌర్జన్యాలకు భయపడేది కాదు. ఎవరి కోసమైనా, నా జాతి ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తాం, ఎంత దూరం అయినా పోతాం. చేతుల్లో ఏముంది అసలు బుక్ అది? ఇది భారత రాజ్యాంగం. మీరు అడిగారు కదా ఏ ధైర్యంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటే, మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకున్నాం. మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేర్పించే ఒకే ఒక కామన్ సూత్రం ఏంటంటే, పీడితుల పక్షాన, బాధితుల పక్షాన, అన్యాయానికి గురై వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడమని చెప్తుంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తుంది. ఈ రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయాన్ని నా ముదిరాజ్ జాతికి, నా బీసీ సమాజానికి అందించడం కోసమే నేను ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నా. ఈ రాజ్యాంగం తోటే పోరాటం చేస్తా. ఇదే మాకు ఆదర్శం. మీరు అడిగారు కదా ఏ ధైర్యంతో వచ్చారంటే, మా పోరాటానికి ఒక సైద్ధాంతిక భావజాలం ఉంది. మాకు ఒక రూట్ మ్యాప్ ఉంది. ఎట్లా వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అని, నా ముదిరాజ్ సమాజాన్ని ఎట్లా చైతన్యం చేయాలో నాకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఆ ఐడియా తోటి మేము తీసుకెళ్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ముదిరాజ్ జాతి కోసం నేను నిలబడతాను. వదిలిపెట్టేది లేదు. అంటే మీరు వెళ్ళే మార్గంలో నిలబడగలుగుతారా మీరు? మరి ఖచ్చితంగా. ఎందుకు నిలబడమండి? మేము చేసే పోరాటం ఆర్థికంగా బలంగా లేరు, ఆలోచన పరంగా ఉండొచ్చు కానీ ఆర్థికంగా బలంగా లేరు. ఈ రోజు డబ్బు లేనిది ఏ పని కూడా జరగదు అని చెప్పేసి క్లియర్గా తెలుసు. ఎట్లా నిలదొక్కుంటారు? ఇప్పుడు భారతదేశంలో వచ్చిన ఉద్యమాలన్నిటికీ ఇదే చెప్తున్నారు. ఇప్పుడు కాన్షామ్ గారు యూపీలో ఎట్లా అధికారాన్ని తీసుకొచ్చారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు? మన పక్క తమిళనాడులో టీవీకే పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? అంతెందుకు తెలంగాణ ఉద్యమం అనేది ఎంత డబ్బులు పెడితే ఉద్యమం నిర్మాణం అయింది? ప్రజలు కూడా, ముదిరాజ్ సమాజం కూడా తలుచుకుంటే ఉద్యమం నిర్మాణం చేయడం పెద్ద విషయం కాదు. ఈరోజు ముదిరాజ్ కులం తలుచుకుంటే ఏముందండి, ముదిరాజులు ఒక్కరోజు వాళ్ళు ఒక టిఫిన్ చేసింది ఫుడ్ అంటే ఒక టిఫిన్ చేసిందో లేదంటే ఒక లంచ్ పైసలో పెట్టుకుంటే 100 కోట్లు అది గ్యాదర్ అవుతాయి. ఉద్యమ నిర్మాణం మాకు కొత్త కాదండి, మాకు సమస్య కాదు. మేము ఖచ్చితంగా మాకు ఒక ఐడియా ఉందండి. మేము ఒక నిర్మాణంతో తీసుకెళ్తున్నాం. దాన్ని ఎట్లా చైతన్యం చేయాలి, రేపు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఎంత ఆశమాషగా అయితే ఉండదు, పెద్ద ఎత్తున తీసుకెళ్తాం, ప్రజల్లోకి దాన్ని నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా మాకు ఐడియా ఖచ్చితంగా. ఈ దేశంలో కులం అనేది ఎవరు ఒప్పుకోకపోయినా కులం అనేది రోజు రోజుకు బలపడుతున్న ఒక బలమైన అంశం. రాసి పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అనేక వేదికల మీద చెప్పినాం. ముదిరాజ్ బిడ్డలకు నేను చెప్తున్నాం, ముదిరాజ్ బిడ్డలారా మీ ఇంటి గోడల మీద మీరు రాసి పెట్టుకోండి. రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాజ్యానికి ముదిరాజ్ బిడ్డనే పాలకుడు అవుతాడు, శాసనకర్త అవుతాడు. రానున్న రోజుల్లో ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ఈ భారత రాజ్యాంగం రాసుకున్నామో ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా మా పోరాటాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఇక్కడ శివ ముదిరాజ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నా, లేదంటే ముదిరాజులకు సక్సెస్ అవ్వాలని? నా జాతి గెలిస్తే నేను గెలిచినట్టే అన్న. నా ముదిరాజ్ జాతిని గెలిపించడం కోసం నేను ఎంత దూరమైన ఎన్ని పోరాటాలు చేస్తా, ఎంత త్యాగమైనా చేస్తా. ఖచ్చితంగా నా వెనుక నడిచే సైన్యం ఉంది, నన్ను నమ్మే వ్యవస్థ ఉంది. ఈరోజు మీరు అన్నట్టుగా నేను పేదరికం నుంచి వచ్చినా ఈరోజు నా పోరాటం చాలా బలమైంది, శక్తివంతమైంది. కాబట్టి ఈరోజు నేను నిలబడుతున్నా, నేను పోరాటం చేస్తున్నా, కొట్లాడుతున్నా. చివరిగా కులాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి మౌనంగా ఉన్నటువంటి నాయకులకు ఏం చెప్పాల్సుకురు? వాళ్ళ మీద తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మేము ప్రజాక్షేత్రంలోకి వస్తాం, ప్రజల్లోకి వస్తాం, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా కులాన్ని అడ్డం పెట్టుకొని పోరాటం చేసి, ఇప్పుడు యువత కూడా మీరు నమ్మరు కానీ, నాకు ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంది ముదిరాజ్ వాయిస్ అని, అట్లాగే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈరోజు యువత ఎంత 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 స్పందిస్తున్నారంటే, ఈరోజు సోషల్ మీడియాలో యువత అనేది ఒక పెద్ద ఉద్యమంలాగా నిర్మాణం అవుతుంది. యువతని ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ ఎట్లయితే వస్తుందో, తెలంగాణలో రానున్న రోజుల్లో ముదిరాజ్ కులం నుంచి పెద్ద కాక్రోచ్ యువత అనేది బయటకు వస్తుంది. అది మాత్రమే కాకుండా తెలంగాణలో ఒక జంజీ ఉద్యమం అనేది త్వరలో నిర్మాణం అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తుంది కాదు, ప్రభుత్వం చెప్పిన సర్వే ఆధారంగా తెలంగాణలో అత్యధిక మంది యువకులున్న ఏకైక కులం ముదిరాజ్ కులం. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో అత్యధికంగా యువకులున్న కులం ముదిరాజ్ కులమే. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఈ కాక్రోచ్ పార్టీ ఏదైతే సిద్ధాంతం ఏదైతే ఇప్పుడు మనం ట్రెండ్ అవుతుందో, జెన్జీ ఉద్యమం అవుతుందో, ఆ ఉద్యమాన్ని ముదిరాజ్ కులంలో నేను నిర్మించి చూపిస్తాను. సాధ్యమవుతుంది? ఖచ్చితంగా సాధ్యం చేస్తారా? ఖచ్చితంగా సాధ్యం చేస్తాం. మేము గెలవడం కోసమే ప్రజల్లోకి వచ్చినాం తప్పితే ఓడిపోయేది ఉండదు, వెనుదిరిగిపోయేది ఉండదు. మరి ఏ పార్టీని ఎంచుకోబోతా ఉన్నారు ఈ పోరాటంలో? ఈ పోరాటంలో మేము అది చెప్తున్నాం, మా జాతి ప్రయోజనాల కోసం, మా జాతి సంక్షేమం కోసం, మా జాతి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవం నిలబెట్టే ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. 3 పార్టీలు మీకు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా ముదిరాలకు 10 టికెట్లు ఇస్తే నేను పోయి గెలిపించుకొని వస్తాను 10 టికెట్లు. కాంగ్రెస్ పార్టీ శివకు అడుగుతుండా లేదంటే కులానికి అడుగుతా? నేను నాకు అడగట్లేదు, నా జాతి బిడ్డల కోసం అడుగుతున్నా, నా జాతి అస్తిత్వం కోసం అడుగుతున్నా. నా జాతి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి ఉన్నది, ఇప్పట్లో టైం పడుతుంది. సో ఈ రోజు మా పోరాటం అనేది మా జాతి బిడ్డల కోసమే. ఈ రోజు మా జాతి బిడ్డలను ప్రజలు చట్టసభలకు పంపాలి, మా సమస్యలను చట్టసభలో వినిపించాలి. ఈరోజు
చట్టసభ అనేది అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అందుకోసం మా పోరాటం ఉంటుంది. ఓకే. చివరిగా అయితే కులం కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటారు. ఇది కులం పోరాటం కాదు, ఇది సామాజిక పోరాటం. ఈ తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం, వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గ పోరాటం ఇది. ఇది కుల పోరాటం కాదు, నా జాతి అస్తిత్వ పోరాటం, నా జాతి ఆత్మగౌరవ పోరాటం, నా జాతి ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి, నా జాతిని సమాజంలో విద్యా ఉద్యోగాలు ముందుకు తీసుకెళ్లాలని చేసే పోరాటం తప్ప ఇది కుల పోరాటం ఎప్పటికి కాదు. రానున్న రోజుల్లో ఈ ముదిరాజ్ కులానికి పరిమితం కాదు మా పోరాటం, అన్ని వర్గాలని అన్ని కులాలను కలుపుకొని పోతాం. తాత్కాలికంగా మాత్రం ఈరోజు మా వర్గాలను మాత్రం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీలాంటి యువత వాళ్ళు పుట్టినటువంటి కులం కోసం కావచ్చు, ఈ సమాజం కోసం కావచ్చు, ఈ వర్గాల కోసం బయటకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరో జంజీ పోరాటం, బలమైన పోరాటం రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఇది ప్రస్తుత పరిస్థితి. కులం కార్డు మీద ఎదిగినటువంటి నాయకులంతా కూడా మౌనంగా ఉంటూ కులం వేసేటువంటి భిక్ష మీద బతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కులానికి ఏదో ఒకటి ఖచ్చితంగా వేయాలి, ఆ వర్గాలకు ఏదో ఒకటి వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా ఇట్లాంటి పోరాటాలు మరిన్ని రావాలి, ఖచ్చితంగా బలమైన నాయకత్వం తెలంగాణలో రూపొందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను ప్లేస్ తెలంగాణ. థ్యాంక్ యూ.